వరి తదితర ప్రధాన ఆహార పంటలతో పోల్చి చూస్తే తక్కువ పెట్టుబడి, తక్కువ నీటి వినియోగంతో స్వల్పకాలంలో చేతికొచ్చే పంటలు అపరాలు. పల్లాకు వైరస్ తెగులును తట్టుకునే రకాలను ఎంపిక చేసుకుని సాగులో మేలైన యాజమాన్యం పాటిస్తే ఈ పంటలు ఎప్పుడూ లాభదాయకమే. అయితే పంట మొదటి దశ నుండి పూత కాత వరకు ఆశించే చీడపీడల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రబీ మాగాణుల్లో మినుము పంటకు ఆశించే చీడపీడలు, వాటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో ఉయ్యూరు ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ నందకిషోర్ ద్వారా తెలుసుకుందాం. రాను రాను తెలుగు రాష్ట్రాలలో అపరాల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. గత కొంతకాలంగా ఆకర్షణీయంగా ఉన్న మార్కెట్ ధరలు సంప్రదాయ పంటల కన్నా స్వల్ప కాలంలో అందివచ్చే పంటలే మేలని వ్యవసాయ నిపుణులు సైతం సూచిస్తూ ఉండడంతో రైతులు వీటి సాగుకు మొగ్గు చూపుతున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లతో వీటి వినియోగం అధికమైంది. అన్ని పంటల సరళిలో ఒద్దికగా ఒదిగిపోవడం, తక్కువ వ్యవధిలో పంట పూర్తవడం, ఏక పంటగానే కాక పలు అంతర మిశ్రమ పంటల కలయికతో వీటి సాగు ఆశాజనకంగా ఉంది. తక్కువ వ్యవధిలోనే పంట చేతికొచ్చి తర్వాత వేయబోయే పంటలకు అనువుగా ఉండడంతో సాగు మరింత లాభదాయకంగా ఉంది. ప్రస్తుతం చాలా మంది రబీ మాగాణుల్లో రెండో పంటగా మినుమును విత్తారు. 20 రోజుల నుండి 50 రోజుల దశలో పంటలున్నాయి. అయితే తొలి దశ నుండి పూత పిందె వరకు అనేక చీడపీడలు ఆశించి తీవ్రంగా నష్టం చేస్తూ ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు గుర్తిస్తూ సమగ్ర సస్య రక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు కృష్ణా జిల్లా ఉయ్యూరు ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ నందకిషోర్. ఖరీఫ్ తర్వాత రబీ మాగాణంలో ఎక్కువగా మినువులు అలాగే పెసలు ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. ఈ మినుము పైరు ఎక్కువగా రైతులు వేయడం జరుగుతుంది. ఈ మినుము పైరులో ఎక్కువగా పురుగులు తెగుళ్ళు ఆశించి నష్టం అనేది జరగడం మనం గమనిస్తూ ఉన్నాము. ఈ మినుము పైరులో చూసుకున్నట్లయితే ముఖ్యంగా కాండపు ఈగ, అలాగే ఆకుముడత, అలాగే తెల్లదోమ, అలాగే లద్దె పురుగు, అలాగే మారుక మచ్చల పురుగు ఎక్కువగా ఆశించి నష్టం కలగజేయడం జరుగుతుంది. ఈ కాండపు ఈగ చూసుకున్నట్లయితే దీని యొక్క పిల్ల పురుగు లార్వాలు ఈ కాండంలోనికి తొలుచుకొని పోయి ఈ కాండంలో మనకి ఈ పోషకాలు సరఫరా చేసే మన కణజాలాన్ని తినివేయడం వల్ల మొక్క పెరుగుదల సరిగా ఉండక మొక్క క్రమేపీ ఎండిపోవడం జరుగుతుంది. దీని నివారణకు మనం మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లీటర్ నీటి చొప్పున కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాండపు ఈగను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇకపోతే ఆకుముడత విషయానికి వస్తే మనకి ఈ ఆకుముడత అనే ఈ పురుగు ముఖ్యంగా ప్రధానంగా మనకి ఈ త్రిప్స్ అంటాం, తామర పురుగులు అంటాం. ఈ తామర పురుగులు ఎక్కువగా ఆకు అడుగు భాగం నుంచి రసం పీల్చడం వల్ల ఆకులు మనకి పైకి ముడుచుకుపోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ తామర పురుగులు మనకి ఈ తలమాడు లేదా ఈ మొవ్వుకులు తెగులు అనే వైరస్ని ఎక్కువగా వ్యాపింప చేయడం జరుగుతుంది. దీనివల్ల ఎక్కువగా మినుము పైర్లు ఎక్కువగా నష్టాన్ని మనం గమనించడం ఇటీవల కాలంలో. ఈ ఆకుముడత ఈ తామర పురుగు నివారణకు ముఖ్యంగా మనం ఈ ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చెప్పున కానీ లేదా ఎస్ఫేట్ 1 గ్రాము 1 లీటర్ నీటికి చెప్పున కానీ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తామర పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇకపోతే మనకి ఈ మినుము పైరులో ప్రధానంగా వచ్చే ఈ తెల్లదోమ అనేది ఎక్కువగా ఆకుల అడుగు నుంచి రసాన్ని ఎక్కువగా పీలుస్తుంది. దీనివల్ల ఆకులన్నీ కూడా పసుపు రంగుకు మారిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ తెల్లదోమ ఎల్లో మొజాయిక్ వైరస్ అంటాం, మనం పల్లాకు తెగులు అని ఎక్కువగా పిలుస్తూ ఉంటాము. ఈ పల్లాకు తెగులు ఎక్కువగా ఆశించడం వల్ల మనకు మినుము పైరులో చాలా ఎక్కువగా నష్టం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి మన రైతులు సాగు చేసే రకాలన్నీ పల్లాకు తెగులను తట్టుకునే రకాలను సాగు చేస్తున్నారు కాబట్టి మనకు ఇప్పుడు ఈ పల్లాకు తెగులు అనేది అంత సమస్యగా లేదు. ఏదేమైనప్పటికీ మనకి ఈ మినుము పైరులో ఒక పల్లాకు తెగులు ఆశించిన మొక్కను గమనించిన వెంటనే మనం వాటిని పీకివేసి దూరంగా తీసుకెళ్ళి తగలబెట్టడం అనేది, నాశనం చేయడం అనేది చేయాలి. ఎందుకంటే ఒక పల్లాకు తెగులు ఆశిస్తే అది క్రమేపీ మొత్తం పొలం అంతా వ్యాపించడానికి అవకాశం ఉంది కాబట్టి రైతులు ఈ విధమైన జాగ్రత్త తీసుకోవాలి. ఈ ముఖ్యంగా ఈ తెల్లదోమ వలన ఈ పల్లాకు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది కాబట్టి ఈ తెల్లదోమ నివారణకు మనం ట్రయోజోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చెప్పున కానీ లేదా ఎసిఫేట్ 1 గ్రాము 1 లీటర్ నీటికి చెప్పున
కానీ లేదు అంటే నువాల్యూరాన్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కానీ పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పల్లాకు తెగులును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే మనకి ముఖ్యంగా ఈ ఎప్పుడైతే మనకి ఈ పూత కాయ పిందె తయారవటం జరుగుతుందో ఆ దశ నుంచి కూడా ఎక్కువగా మనకి మినుము పైరులో ఎక్కువగా ఈ మారుక మచ్చల పురుగు అనేది ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఈ మారుక మచ్చల పురుగు అనేది మనకి పైరు తొలి దశలో గమనించుకుని సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టినట్టయితే దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ మారుక మచ్చల పురుగు అనేది మనకి తొలి దశలో గమనించినట్లయితే మనం ఈ తొలి దశలో ముఖ్యంగా మనకి వేప నూనె 3 మిల్లీలీటర్లు కానీ లేదా 5 మిల్లీలీటర్లు కానీ లీటర్ నీటికి చొప్పున కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే వీటి గుడ్లను చాలా వరకు నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తొలి దశలో మాత్రం ఈ వేప నూనె అనేది పిచికారీ చేసుకోవాలి. ఎప్పుడైతే అక్కడక్కడ ఈ మారుక మచ్చల పురుగు ఎక్కువగా గమనించడం జరుగుతుందో మనం వెంటనే ఎసిఫేట్ 1 గ్రాము 1 లీటర్ నీటికి చొప్పున కానీ లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కానీ లేదా నివాల్యూరాన్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కానీ పిచికారీ చేసుకున్నట్లయితే మనం మారుక మచ్చల పురుగును ఆ దశలో ఎక్కువగా మనం నివారించుకోవచ్చు. ఒక్కొక్కసారి మనకి పూత మొగ్గ తయారయ్యే దశలో ఈ మారుక మచ్చల పురుగు అనేది ఈ పూతని ఈ కాయల్ని ఈ అన్నీ కూడా మనకి ఒక చోటకు చేర్చి ఒక గూడులాగా చేస్తుంది. మనం ఈ గూడుల్ని తెరిచి చూసినట్లయితే దాంట్లో ఈ మారుక మచ్చల పురుగు అనేది ఉండి తినివేయడం జరుగుతుంది. కాబట్టి మనకి దీనివల్ల పూత పిందె సరిగా తయారు కాక మనకి చాలా వరకు దిగుబడిలో నష్టం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ దశలో ఎక్కువగా మనం ఎప్పుడైతే పంటలో ఎక్కువగా గూళ్ళు గమనించినట్లయితే మనం వెంటనే పిచికారీ అనేది పురుగు మందులు అనేది మనం పిచికారీ చేసుకోవాలి. దీనికి ముఖ్యంగా మనం క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు కానీ లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు కానీ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదు అంటే ఈ పురుగు ఉధృతి మరీ ఎక్కువగా గమనించినప్పుడు ఎమామెక్టిన్ బెంజేట్ 80 గ్రాములు లీటర్ 1 ఎకరానికి అంటే 0.4 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా స్పైనోసైడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇకపోతే కొత్త మందుల విషయానికి వస్తే ఈ మారుక మచ్చల పురుగు నివారణకు ఈ క్లోరాంట్రనిలిప్రోల్ అంటాం. ఇది 0.3 మిల్లీలీటర్లు లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు వీటిలో ఏదో ఒక మందుని ఈ పురుగు ఉధృతి మరీ ఎక్కువగా గమనిస్తే పిచికారీ చేసుకున్నట్లయితే మారుక మచ్చల పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ పంటకు ఒక్కోసారి లద్దె పురుగు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తూ ఉంటుంది. ఆకు అడుగు భాగాన చేరి గుడ్లను పెడుతుంది. ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గీకి తినడం వలన ఆకులు జల్లెడగా మారి తెల్లగా కనిపిస్తాయి. ఆకులు పువ్వులను పిందెలను తింటాయి. ఈ పురుగు రాత్రిపూట ఎక్కువగా తింటూ పగలు మొక్కల మొదళ్లలోనూ భూమి నెర్రలలోకి చేరుతాయి. వీటితో పాటు తెగుళ్లు ఆశించి తీవ్ర నష్టం చేస్తూ ఉంటాయి. కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు వీటిని గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి. ఒక్కోసారి ఈ మినుము పంటలు లద్దె పురుగు కూడా ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తుంది. ఈ లద్దె పురుగును కూడా జాగ్రత్తగా గమనించి ఎప్పటికప్పుడు ఈ లద్దె పురుగు ఆశించిన ఆకులను ఎప్పటికప్పుడు ఏరివేసి తీసివేయడం వల్ల ఈ లద్దె పురుగు విషయానికి వచ్చినట్లయితే ఈ లద్దె పురుగు ఆకు అడుగు భాగాన సమూహాలుగా గుడ్లను ఒకేసారి ఒక 200 నుంచి 800 వరకు గుడ్లను ఒక ఆకు మీద పెడుతుంది. ఇలాంటి ఆకులను గమనించి ఈ ఆకులన్నీ కూడా ఎప్పటికప్పుడు ఏరి పారేసి నాశనం చేయడం వల్ల చాలా వరకు ఈ లద్దె పురుగును మనం నివారించుకోవచ్చు. ఇకపోతే ఈ లద్దె పురుగు నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము 1 లీటర్ నీటికి చొప్పున కానీ థయోడికార్బ్ 1.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కానీ లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ లద్దె పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మరి లద్దె పురుగు ఉధృతి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు అస్టామిప్రిడ్ అంటాం. ఈ అస్టామిప్రిడ్ అనేది 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ లద్దె పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇకపోతే తెగుళ్ళ విషయానికి వస్తే మనం ఇందాక అనుకున్నట్లుగా ఈ చాలా వరకు ఈ తలమాడి తెగులు మొవ్వుకులు తెగులు అనేది తామర పురుగుల వలన ఎక్కువగా వ్యాపిస్తుంది. అప్పుడు మనం తామర పురుగులకు నివారణ చర్యలు చేపట్టినట్లయితే ఈ తలమాడి తెగుల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అయితే ఈ తలమాడి తెగుల్ని మనం ఎలా గుర్తించాలంటే మనం ఈ తామర పురుగు అనేది ఆకుల నుంచి కింద నుంచి రసం పీల్చడం వల్ల ఆకులన్నీ పైకి ముడుచుకొని పోయి వైరస్ ఆశించిన మొక్కలు
లో ఈ ఆకులన్నీ కూడా సరిగా పెరగక చిన్న చిన్న ఆకులుగా అయిపోయి ఈ ఆకులన్నీ కూడా ముడుచుకుపోయి పూత కాయ సరిగా రాదు. కాబట్టి రైతులు ఎలాంటి లక్షణాలు గమనించినట్లయితే మనం అది తలమాడు తెగులుగా గుర్తించి మనకి తామర పురుగుకు మనం సరైన పురుగు మందులు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తలమాడును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇకపోతే మనకి మినులో ఒక్కొక్కసారి ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగుళ్ళు, ఈ కుర్నోస్పర ఆకుమచ్చ తెగుళ్ళు అంటే ఆకుల మీద ఎక్కువగా మచ్చలు అనేది గమనించడం ఎక్కువగా జరుగుతుంది. ఈ మచ్చలన్నీ కూడా కలిసిపోవడం వల్ల ఆకులు మాడిపోయి ఎండిపోయినట్లుగా మనం పైరులో గమనించవచ్చు. వీటి నివారణకు ముఖ్యంగా రైతులు ఇలాంటి మచ్చ తెగుళ్ళు ఏమన్నా మనకు మినుము పైరులో గమనించినట్లయితే హెక్సాకోనజోల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కానీ, లేదా ప్రొపికోనజోల్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కానీ, ఈ రెండిట్లో ఏదో ఒక మందును మార్చి ఒక 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మినుము పైరులో వచ్చి ఆకుమచ్చ తెగుళ్ళను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇకపోతే మనకి ఇటీవల కాలంలో ఎక్కువగా మినుము పైరులో ఎక్కువగా ఈ గజ్జి తెగులు, ఈ కాండపు గజ్జి తెగులు అంటే దీన్నే స్టెమ్ క్యాంకర్ అని పిలుస్తూ ఉంటారు. ఈ కాండానికి ఒక గజ్జి పట్టినట్లుగా మనకి ఈ కాండం అంతా కూడా మనకి బొబ్బల కింద తెల్లగా అయిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇలాగ కాండం మీద ఈ గజ్జి లాంటి ఈ తెగులు వచ్చిందైతే మనకి ఈ పైరు సరిగా ఎదక్క మనకి పూతకాయ కూడా ఒక్కోసారి సరిగా రాకుండా ఎక్కువగా నష్టం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీని నివారణ దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా ఈ ట్రైకోడర్మా విరిడి అనేదాన్ని మనకి పొలం దున్నేటప్పుడు ఈ ట్రైకోడర్మా విరిడి అనేదాన్ని ఎకరానికి ఒక 200 కేజీల వరకు, అంటే మనం ఒక 2 కేజీల ట్రైకోడర్మా విరిడిని ఒక 200 కేజీల బాగా మాగిన పశువుల ఎరువులతో కలుపుకొని ఈ ట్రైకోడర్మా విరిడిని అభివృద్ధి చేసుకుని ఈ 200 కేజీలని ఒక ఎకరానికి పొలం దున్నేటప్పుడు వేసుకున్నట్లయితే ఆ శిలీంధ్రం ఆ నేలలో బాగా పెరిగి ఈ తెగులు వచ్చే సమయానికి ఈ తెగులు రాకుండా నిరోధించడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే మనకి ఎన్ని చేసినా కూడా ఒక్కోసారి ఈ కాండం గజ్జి అనేది పైరు మీద గమనించడం జరుగుతుంది. కాబట్టి పైరు మీద ముఖ్యంగా మనకి ఈ శిలీంద్ర నాశుల విషయానికి వచ్చినట్లయితే మనకి ఈ టెబుకోనజోల్ అంటాం. ఈ టెబుకోనజోల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లు అయితే కానీ, లేదంటే ఇందాక చెప్పిన విధంగా హెక్సాకోనజోల్ కానీ ప్రొపికోనజోల్ కానీ ఈ మందుల్లో ఏదో ఒక దాన్ని మార్చి ఒక 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాండం గజ్జి తెగులను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా ట్రైకోడర్మా విరిడి కూడా మనం 10 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే 2-3 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాండం గజ్జిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఉద్యాన తోటలు వేసే రైతులు ఏదో ఒకే పంటపై ఆధారపడకుండా అంతర పంటలు సాగు చేస్తేనే వ్యవసాయం గిట్టుబాటు అవుతుంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని కొబ్బరి రైతులు ఇటీవల అంతర పంటలు సాగు చేసి అదనపు ఆదాయం పొందుతున్నారు. ఈ కోవలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు కొబ్బరి తోటలో అంతర పంటగా కోకో నాటి ప్రకృతి విధానంలో సాగు చేస్తూ అధిక ఆదాయం పొందుతున్నారు. కొబ్బరి రైతుల పాలిట అంతర పంటల సాగు కల్పతరువుగా మారింది. దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాల్లో ఉండే వాతావరణ పరిస్థితులు కొబ్బరి సాగుకు అనుకూలం. అందువల్లనే ఏపీ కొబ్బరి తోటల విస్తీర్ణంలో 50% పైగా ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉంది. కొబ్బరి తోటల్లో ఉండే పాక్షిక నీడ వల్ల చల్లని వాతావరణం ఏర్పడుతుంది. ఆ వాతావరణం అనేక అంతర పంటల సాగుకు అనువుగా ఉండటంతో చాలా మంది రైతులు అంతర పంటలుగా కోకో, వక్క, సుగంధ ద్రవ్య పంటలను సాగు చేస్తున్నారు. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరు గ్రామానికి చెందిన రైతు బాల రవీంద్ర తన 5 ఎకరాల కొబ్బరి తోటలో 5 ఏళ్ల క్రితం కోకో మొక్కలను అంతర పంటలుగా నాటారు. అయితే గతంలో రసాయన ఎరువులతో సాగు చేసిన ఈయన గత 2-3 ఏళ్లుగా కేవలం గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు. తద్వారా పెట్టుబడులు తగ్గి నాణ్యమైన అధిక దిగుబడులు పొందుతున్నారు. మార్కెట్లో కూడా కోకోకు మంచి ధర పలుకుతుండటంతో అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. ఇదివరకు అప్పుడే 20 సంవత్సరాలు కొబ్బరి తోట వేసాం. ఇది తర్వాత ఏమో 5 సంవత్సరాల క్రితమో కోకో వేసాం. ఈటింగ్ రాకపోతే అప్పుడు కోకో మజ్జిగ పొలం మజ్జిగ వేసిన తర్వాత దిగుబడి బాగా వస్తుంది. ఇది ఇప్పుడు అన్ని సంవత్సరం నుంచి బాగా దిగుబడి బాగుంది. ఇప్పుడు ఇది పొలం మజ్జిగ వేసిన తర్వాత దిగుబడి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా చాలా బాగుంటుంది. లెక్కేసి దాన్నే వాడుతున్నాం ప్రస్తుతానికి. ఇదివరకు దిగుబడి బాగా తక్కువ వచ్చింది.
ఎకరానికి క్వింటాలకు మించి వచ్చేది కాదు, ఎన్ని మందులు వేసినా కూడా. ఇది పొలం మధ్య వేసిన తర్వాత 3 క్వింటాల పైన దాటింది, బాగుంది, దిగుబడి బాగుంది, రేటు కూడా బాగుంది, బట్టి కావాల్సి వచ్చింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ రేటు బాగుంది, ఈ సంవత్సరం కూడా రేటు బాగుంటే లెక్క ఇస్తున్నాం, బాగుందని రేట్ అని చెప్పి దాని మీద చేస్తాం అంటే బాగుందని చెప్పి. ఎకరానికి లెక్క 20 లీటర్ల లెక్క అండి, అది 200 లీటర్లు మొత్తం కొట్టిది మొత్తం. ఇదివరకు అయితే ఎకరానికి 1 లక్ష రూపాయల దాకా వచ్చాయి, ఇది ఇప్పుడు 25,000తో సరిపోతుంది మొత్తం అంత ఖర్చులు. ఇప్పుడు ఇది ఈ సంవత్సరం రేటు కూడా చాలా బాగుంది, బాగా కలిసి వచ్చింది రేట్ అండి. కోకో రేటు కూడా కొనుగోలు కూడా ఇప్పుడు ఇదివరకు 200 మించి కొనుబడి కాదు, ఇది లాస్ట్ ఇయర్ మాత్రం చాలా బాగుందండి. కేజీ 1000 రూపాయల దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రస్తుతం మార్కెట్ ఏమో 400 కొంటున్నారండి. ఇప్పుడు ఇంకా పెరుగుద్దని లెక్కేస్తున్నాను ఈ సంవత్సరం, బాగుందని చెప్పి. లాస్ట్ నుంచి దిగుబడి రేట్లు బాగున్నాయి లాస్ట్ నుంచి కూడా. కొబ్బరిలో అంతర పంట వేసుకున్నాం అండి, కొబ్బరిలో అంతర పంటే బాగుందండి. ఇది కొబ్బరి ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం వేసిన కొబ్బరి, ఇప్పుడు 5 సంవత్సరాల క్రితమే కోకో వేసాం అనమాట. ఇది చెట్టుకి గ్యాప్ 10 కేజీలు మొత్తం, ఎకరం 200 మొక్క. బాగా ఖర్చు తక్కువ అండి, దిగుబడి బాగుంది లెక్కెత్తండి. ఇదివరకేమో ఖర్చు ఎక్కువ, మందులకి మెన్యూర్స్కి బాగా ఖర్చు పెరిగిపోయినాయండి. ఇప్పుడు బాగా ఖర్చుతో బాగా తగ్గిందండి. ఇప్పుడు తెగులు కూడా బాగా పనిచేస్తుందండి. ఇది కోకో చెట్లు కూడా తెగులు కూడా బాగా పనిచేస్తుందండి. పొలం మజ్జిగ కూడా బాగా పనిచేస్తుందండి. మెయిన్ ఉడికి చేనుకు ప్రస్తుతానికి కోకో చెట్టుకి ఎక్కువ వాడుతున్నాను ప్రస్తుతానికి. కొబ్బరి చెట్లు కూడా వాడదాం తెల్దాం వస్తుందండి, అది దానికి కూడా వాడదాం లెక్కేస్తున్నాను మేము. ఆవు పాలు వేసి దాన్ని బట్టి చేసి తయారు చేస్తున్నాను మొత్తం. 15 రోజులు మినిమం ఊరబెట్టి దాన్ని చేస్తున్నాను, మజ్జిగ కొట్టి దాన్ని బట్టి చేస్తున్నాను. రబీ ఆరుతడి పంటల్లో జొన్న ముఖ్యమైనది. ఆహార పంటగానే కాక పశువులకు మేతగా, కోళ్లకు దాణాగా వినియోగిస్తున్నారు. అందుకే కొన్ని ప్రాంతాల్లో పత్తి, సోయా వేసే రైతులు రెండో పంటగా జొన్నను సాగు చేస్తున్నారు. అయితే ఇప్పటికే విత్తిన రైతులు, ఇంకా విత్తబోయే రైతులు తొలి దశ నుండి ఆశించే చీడపీడల పట్ల జాగ్రత్త వహించాలని సమగ్ర సస్యరక్షణ చర్యలు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. తెలంగాణ మెట్ట వ్యవసాయంలో వర్షాధారంగా రబీలో ఆరుతడి పంటగా జొన్నను రైతులు సాగు చేస్తూ ఉంటారు. ఈ పంటను ప్రధానంగా మహబూబ్ నగర్, ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నప్పటికీ మెట్ట ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రదేశాలలో వాతావరణంలో మార్పులను తట్టుకుని కనీస దిగుబడినిచ్చేటటువంటి పంట. అందుకే ఆదిలాబాద్ జిల్లాలో సోయా పంట తీసిన వెంటనే రైతులు రెండో పంటగా విత్తారు. ప్రస్తుతం పత్తి పంటను తీసివేసిన రైతులు ఇప్పుడిప్పుడే నాటుతున్నారు. అయితే తొలి దశ నుండే చీడపీడల పట్ల జాగ్రత్తగా ఉండాలని సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. ఈ జొన్న పంటను సాగిస్తూ ఉన్నారు. కొంత సోయాబీన్ తర్వాత కూడా జొన్న పంటను ఈ డిసెంబర్ నెలలో రైతులు కొంత వేయడం జరిగింది. మరి ఇప్పుడు పత్తి తీసిన తర్వాత జనవరి మాసంలో కూడా మరి రైతులు కొంత జొన్నను వేస్తూ ఉంటారు. మరి ఇంతకుముందు వేసిన వాళ్ళకి, అదేవిధంగా ఇప్పుడు వేయబోయే వాళ్ళకి కొంత సూచనలు, ముందస్తు సూచనలు చూసినట్లయితే ముఖ్యంగా విత్తన శుద్ధి అనేది చాలా కీలకము ప్రతి పంటలో. మరి ఈ జొన్నలో విత్తన శుద్ధికి ముఖ్యంగా కీటకాల నివారణకి ఈ యొక్క థయోమిథాక్సమ్ అనే మందు 4 గ్రాములు కేజీ విత్తనాన్ని కలుపుకోవాలి. లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 2.5 నుంచి 3 మిల్లీలీటరు కేజీ విత్తనాన్ని కలుపుకోవాలి. తద్వారా ఈ యొక్క కీటకాలను నివారించుకోవచ్చు. అదేవిధంగా చెదలు ఎక్కడైనా ఉన్నట్లయితే లేదా వేరు పురుగు సమస్య ఉన్నట్లయితే మరి క్లోరోపైరిపాస్ ఒక 6 ml కేజీ విత్తనాన్ని కలుపుకొని విత్తుకున్నట్లయితే ఈ 3 రకాల కీటకాలను నివారించుకోవచ్చు. ఇకపోతే తెగుళ్ళ విషయానికి వస్తే మార్కెట్లో మరి ప్రైవేట్ హైబ్రిడ్స్ ఉన్నాయి కాబట్టి వాటితో పాటు కొంత థైరామ్ని విత్తన శుద్ధిగా కలిపి ఇస్తున్నారు. థైరామ్ని కూడా 2.5 నుంచి 3 గ్రాములు కేజీ విత్తనాన్ని కలుపుకోవచ్చు. లేదు అంటే కార్బాక్సిన్ ప్లస్ థైరామ్ అనేది విటావాక్స్ పవర్ రూపంలో మార్కెట్లో లభ్యమవుతుంది. అది ఒక 2.5 గ్రాములు కేజీ విత్తనాన్ని కలుపుకొని విత్తుకున్నట్లయితే మరి ముఖ్యంగా తెగుళ్ళు, ఆకు ఎండు తెగులు కానీ ఆకుమచ్చ తెగుళ్ళు, ఈ తెగుళ్ళన్నింటినీ నివారించుకోవచ్చు. ఇది ఇప్పుడు విత్తనం వేసే రైతులకి. ఇకపోతే ఆల్రెడీ కొంత 20-30 రోజుల దశలో ఉన్న పంటలో ముఖ్యంగా ఈ యొక్క కాండపు ఈగ, అదేవిధంగా కాండపు తొలుచు పురుగు ఆశించే అవకాశం ఉంటుంది. కాండపు ఈగ అంటే సైడ్ పిలకలు చనిపోవడము, అదేవిధంగా కాండపు తొలుచు పురుగు అయితే చిన్న మోగి చనిపోవడము, ఆ కింద కాండం పైన చిన్నటి రంధ్రం కనబడడం. ఈ విధంగా కాండపు ఈగ, కాండపు తొలుచు పురుగుని గుర్తించాలి.
ఈ రెండింటి నివారణకి ముఖ్యంగా మోకాలు ఎత్తు అయినప్పుడు అంటే 45 నుంచి 50 రోజుల దశలో ఈ కార్బోఫిరాన్ గుళికలు 3G గుళికలు ఎకరానికి 3 కిలోల చొప్పున ఆ సుడిలో వేసుకున్నట్లయితే ఈ 2 రకాల కీటకాలను నివారించుకోవచ్చు. ఇకపోతే అన్ని కీటకాల కంటే ఈ యొక్క జొన్నలో ముఖ్యంగా కత్తెర పురుగు సమస్య మొక్కజొన్న తర్వాత ఎక్కువగా జొన్నలో కనబడతా ఉంది. కాబట్టి ముందస్తుగా ప్రస్తుత పరిస్థితులలో మరి కత్తెర పురుగుకి నివారణ చర్యగా ఈ లింగాకర్షక బుట్టలు ఎకరానికి 4 చొప్పున పెట్టుకొని ఆ రెక్కల పురుగును గమనించి ఆ రెక్కల పురుగుల యొక్క ఉధృతి నష్టపరిమితి స్థాయి కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మొదటగా ఈ అజాడిరెక్టిన్ వేప నూనెను 1500 ppm 5 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. సో ఉధృతిని బట్టి తర్వాత తదనుగుణంగా మరి రసాయనిక మందులు అప్పుడు పిచికారీ చేసుకుంటే ఆ యొక్క కత్తెర పురుగును నివారించుకోవచ్చు. కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో ఇప్పుడున్న పంటలో ఈ తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచి పంట పెరుగుదల వచ్చే అవకాశం ఉంటుంది.